సినీ నటి అశురెడ్డి కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధితుడు ఎన్ఆర్ఐ ధర్మేంద్రకు అశురెడ్డి ఓ వాయిస్ మెసేజ్ చేసింది. అందులో పెద్ద మనుషుల మధ్య మాట్లాడుకుందామని, తన తరపున వేణుస్వామి, సీరియల్ యాక్టర్ ప్రవీణ అక్క వస్తారని పేర్కొంది. ఈ వ్యవహారంలోకి తన తల్లిని అక్కని లాగొద్దని, ఇద్దరమే మాట్లాడుకుందామంటూ పేర్కొంది అశురెడ్డి. మే వరకు సమయం ఇస్తే 1,50,00,000 సెటిల్ చేస్తారన్న అశురెడ్డి లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత మిగిలిన డబ్బులు ఇస్తారని ఆడియో క్లిప్ లో తెలిపింది. లేదు కుదరదు అంటే వేధింపుల కేసు పెడతారని అశురెడ్డి బెదిరింపులకు దిగింది. ప్రవీణ గారు నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్ లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెటే కనబడుతుంది. మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కుదరదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటున్నాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ అక్క, వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది సినీ నటి అశురెడ్డి కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధితుడు ఎన్ఆర్ఐ ధర్మేంద్రకు అశురెడ్డి ఓ వాయిస్ మెసేజ్ చేసింది. అందులో పెద్ద మనుషుల మధ్య మాట్లాడుకుందామని, తన తరపున వేణుస్వామి, సీరియల్ నటి ప్రవీణ అక్క వస్తారని పేర్కొంది. ఈ వ్యవహారంలోకి తన తల్లిని అక్కని లాగొద్దని, ఇద్దరమే మాట్లాడుకుందామంటూ పేర్కొంది అశురెడ్డి. మే వరకు సమయం ఇస్తే 1.5 CR సెటిల్ చేస్తారన్న అశురెడ్డి లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత మిగిలిన డబ్బులు ఇస్తారని ఆడియో క్లిప్ లో తెలిపింది. లేదు కుదరదు అంటే వేధింపుల కేసు పెడతారని అశురెడ్డి బెదిరింపులకు దిగింది. నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్ లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెటే కనబడుతుంది. మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటున్నాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ అక్క, వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది నువ్వు మళ్ళీ అశురెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసు కొట్టివేయాలని కోర్టులో పిటిషన్ వేశారు. తన వివరణ తీసుకోకుండా పోలీసులు కేసు నమోదు చేశారంటూ ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ అశురెడ్డిపై ఎన్ఆర్ఐ ధర్మేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు అశురెడ్డిపై వారం రోజుల క్రితం CCS లో కేసు నమోదైంది.